మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాల ఆధారంగా మనుషుల స్వభావాలను వర్గీకరిస్తున్నాడు. అందులో సాత్విక గుణంలో ఉన్న వ్యక్తి ఎలా పనిచేస్తాడో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఫలాపేక్ష, బంధం, అహంకారం లేకుండా గొప్ప ధైర్యంతో, ఉత్సాహంతో తన పనిని తాను చేసేవాడు, అలాగే ఆ పనిలో విజయం సాధించినా విఫలమైనా చలించకుండా సమభావంతో ఉండేవాడినే సాత్విక కర్త అని అంటారు. ఇక్కడ నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అనే సేవభావన ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందం, శాంతి పని ఫలితాలపై ఆధారపడి ఉండవు. మనం పనిచేసే విధానంలోనే అవి ఉంటాయి. ఫలితం గురించి చింతించకుండా పూర్తి శ్రద్ధతో, ఉత్సాహంతో పనిచేయడమే కర్మయోగం యొక్క సారం. ఇది మన మనసును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో లేదా చదువులో శాయశక్తులా ప్రయత్నించాలి. మంచి ఫలితం వస్తే వినయంగా ఉండాలి. అనుకున్నది జరగకపోతే నిరాశ చెందకుండా పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. ఇదే మనల్ని ఒత్తిడి నుండి కాపాడి చేసే ప్రతి పనిలో సంతృప్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.